ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనమాట. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ గ్రూప్ సి సివిలియన్ పోస్టులు ఏవైతే ఉన్నాయో లోయర్ డివిజన్ క్లర్క్స్ అనమాట, ఎల్డీసీ. టోటల్గా 16 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇవైతే మనకి వేరియస్ లొకేషన్స్లో అయితే ఉన్నాయన్నమాట. ఈ వేకెన్సీస్ సంబంధించి బెంగళూరు, ఢిల్లీ, రాజస్థాన్, అస్సాం ఇలాగా మీరు ఏ డివిజన్కి అప్లై చేయాలనుకుంటే దానికి సంబంధించిన అడ్రస్ ఉందన్నమాట, పోస్టల్ అడ్రస్. దానికైతే మీరు ఆ అడ్రస్కి అయితే పంపించుకోవాలన్నమాట. దీనికి ఫీజు అయితే ఏం లేదనమాట. చిన్న ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ మీద అనమాట. ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ ఏజ్ లిమిట్కి సంబంధించి 18 to 25 ఇయర్స్ అనమాట. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య అయితే ఉండాలన్నమాట. ఓబీసీ వాళ్ళకి 28, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే కనుక 30 సంవత్సరాల వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 35 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇంకా దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 29 సెప్టెంబర్ 2024 లోపు అయితే మీరు ఆ యొక్క అడ్రస్కి పోస్టులు అయితే పంపించుకోవాలన్నమాట. అలాగే దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయితే అయి ఉండాలన్నమాట, 10+2. అలాగే ఇంగ్లీష్ టైపింగ్ అయితే 35 words per minute టైపింగ్ చేయగలగాలి కంప్యూటర్ మీద. హిందీ అయితే కనుక 30 words per minute అయితే మీరు కంప్యూటర్ మీద అయితే చేయగలగాలి. ఫ్రెండ్స్, ఒక ఎన్వలప్ మనం పైన ఏదైతే పంపిస్తున్నామో ఆ కవర్ మీద అయితే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ కేటగిరీ యూఆర్, ఎస్సీనా, ఎస్టీనా అదైతే మీరు క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే ఒక ఫోటో అయితే మనం అతికించుకోవాలన్నమాట అప్లికేషన్ ఫామ్ మీద. దాని మీద సైన్ అయితే చేసుకోవాలి. సెల్ఫ్ అటెస్టెడ్ అనమాట. అలాగే సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ ఒక కవర్ తీసుకొని 10 రూపాయలు స్టాంప్ వేసి మీ అడ్రస్, అడ్రస్, మీ ఇంటి అడ్రస్ రాసుకొని అది కూడాను అప్లికేషన్తో పాటు, అలాగే 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా అప్లికేషన్తో పాటు మనం జత చేసుకోవాలి. ఇంకా కూడా 10th క్లాస్, ఇంటర్మీడియట్, దానికి సంబంధించినటువంటి కేటగిరీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా జిరాక్స్ తీసుకొని దాని మీద మీరు సైన్ చేసుకొని సెల్ఫ్ అటెస్టెడ్ అని రాసుకొని అన్నీ కూడా పంపించుకోవాలి. ఇక్కడ మనకి ప్రొఫార్మ్ అయితే ఇచ్చారనమాట. దీనిని A4 పేపర్ మీద టైప్ చేయించుకొని ప్రింట్ అయితే తీసుకోవాలన్నమాట. ఇవన్నీ పూర్తి చేసుకొని మనం 29 సెప్టెంబర్ 2024 లోపు ఇక్కడ అడ్రస్లు అయితే ఇచ్చారు. ఆ యొక్క పోస్ట్కి ఎదురుగా అనమాట మీ యొక్క కేటగిరీ చెక్ చేసుకోవాలి. అలాగే మీరు ఏ డివిజన్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ అడ్రస్ చూసుకోవాలన్నమాట. దాని ప్రకారం మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ఎగ్జామినేషన్ అలాగే స్కిల్ టెస్ట్ ఎక్కడ కండక్ట్ చేస్తారనేది మీకు తర్వాత అయితే ఇంటిమేట్ అయితే చేస్తారని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మనం పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలన్నమాట. కొరియర్ ద్వారా అయితే, ప్రైవేట్ కొరియర్స్ ద్వారా అయితే పంపించకూడదు. కేవలం మనం ఇండియా పోస్ట్ ద్వారా అయితే పంపించుకోవాలి. ఫ్రెండ్స్, మీకు అప్లికేషన్ ఫామ్ కావాలంటే మీరు ఒక 31వ తారీఖు ఆగస్టు 2024 ఏదైతే ఉందో ఈ వారం ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనమాట, అది కనుక మీరు తీసుకోగలిగితే ఈ యొక్క అప్లికేషన్ ఫార్మాట్ అయితే వస్తుంది. ఇదైతే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. PDF అనమాట. మీరు దానిని డౌన్లోడ్ చేసుకొని అయినా సరే అప్లికేషన్ ఫామ్ని టైప్ చేయించుకొని నీట్గా A4 పేపర్ మీద ప్రింట్ తీసుకొని ఇదైతే పంపించుకునే అవకాశం అయితే ఉంటుంది.